ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు. ఇశ్రాయేల్ దేశానికి హోలీ ల్యాండ్ టూర్ నిమిత్తం వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ చూసి రావాలని ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభవార్త. ఇప్పుడు అక్కడ యుద్ధం ఆగిపోయింది. మే నెల 27వ తేదీన వెళ్ళి జూన్ నెల 6వ తేదీన తిరిగి హైదరాబాద్ రాబోతూ ఉన్నాం. ఇది 10 రోజుల టూర్. ఈ టూర్లో మీరు రాదలుచుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. అయితే మీకు సందేహం రావచ్చు, ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా బ్రదర్, మరి ఎలా వెళ్తాము అని. లేదండి, అక్కడ యుద్ధం ఆగిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్స్, ఆఫీసులు ఓపెన్ అయ్యాయి, అలాగే షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ప్రజలందరూ సాధారణంగా అక్కడ తిరుగుతూ ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అలాగే అక్కడ వాతావరణం కూడా ఇప్పుడు చాలా బాగుంది. అయితే ఇప్పటికీ చాలా గ్రూప్స్ బయలుదేరుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అయితే మీకు ఒక మంచి విషయం ఏమిటంటే, ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రదేశాలను చూసేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఒక గ్రూప్ వారు ఒక చర్చ్ లోపలికి వెళ్ళినప్పుడు మనం ఆ చర్చ్లోకి వెళ్ళి చూడాలంటే కనుక మనం కొంత సమయం బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితులు సాధారణంగా అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు రద్దీ తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్లేసులు చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఆ చర్చ్ లోపలికి త్వరగా వెళ్ళి త్వరగా బయటకు వస్తాం. త్వరగా చూడవలసిన ప్రదేశాలు ముగించుకొని మరో ప్రదేశం అలా ఐట్నరీలో లేని ప్రదేశాలు కూడా చూసే అవకాశం ఉంది. సాధారణంగా సజీవ సాక్ష్యాలు అంటేనే ఎక్కువ ప్రదేశాలు చూపిస్తూ ఉంటాం. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు సెలవుల్లో ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఈ మే నెల కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మీ అందరికీ మళ్ళా మీరు మీ ఆఫీసులకి లేదా మీ స్కూల్స్కి వెళ్ళడానికి అనుకూలంగా మే నెల 27వ తేదీన ఉదయం 8 గంటలకే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాం. మళ్ళా జూన్ నెల 6వ తేదీన హైదరాబాద్ తిరిగి రాబోతున్నాం. ఈ ప్రైజ్ చెప్పమని కొంతమంది అడుగుతూ ఉంటారు. మేము యూట్యూబ్లో ప్రైజ్ చెప్పలేం, ఎందుకంటే ఈ ప్రైజ్ ఎప్పటికప్పుడే మారుతూ ఉంటుంది. అంటే డాలర్ రేట్ని బట్టి అక్కడ ప్రైజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము యూట్యూబ్లో చెప్పలేకపోతున్నాం. మీకు ఎవరికన్నా కావాలంటే కనుక దయచేసి మీరు ఫోన్ చేసి అడగండి, లేదా వాట్సాప్లో అడగండి. అలాగే కొంతమందికి వాతావరణం గురించి ఒక సందేహం ఉంటుంది. అంటే మనం మే నెలలో వెళ్తున్నాం కదా, అక్కడ వాతావరణం వేడిగా ఉంటుందా అని కూడా అడుగుతూ ఉన్నారు. వాతావరణం చాలా బాగుంటుంది. అంటే ఇజ్రాయెల్ దేశం వాతావరణం, భారతదేశం వాతావరణం రెండు ఒకేలాగా ఉండవు అనమాట. మాతో పాటు యూఎస్ఏ నుంచి కూడా టూర్కి వస్తున్నారు. మీరు మా వీడియోలు చూస్తే ఫీడ్బ్యాక్ వాళ్ళు చెప్తూ ఉంటారు. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా అనేక మంది మాతో పాటు వస్తూ ఉన్నారు. పాస్పోర్ట్ ఉన్నవారే సంప్రదించండి. ఇంకోటి చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు లేదా రిటైర్డ్ అయిన వారికి లేదా ఒకసారి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే ఇజ్రాయెల్ దేశం వీసా ఇస్తుంది. కాబట్టి టూర్కి రాదలుచుకున్నారు, దయచేసి వెంటనే సంప్రదించి మీరు మీ టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.